ఈరోజు ఉప్పుగూడ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాములు గారి పైన జరిగిన దాడి ఏదైతే ఉందో అది యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్ గా జరిగినటువంటి దాడి కాదు అని మనం భావించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు ఆదివాసుల పైన దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. తిరోగమైనటువంటి భావజాలము, అదేవిధంగా మతోన్మాద భావజాలము, మరి ఇలాంటి భావజాలము దేశంలో విరివిగా ప్రచారం చేస్తూ ఈరోజు అందులో భాగంగానే ఈరోజు రాముల పైన దాడి జరిగిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యన ఇప్పుడు ఏపీలో కూడా మరి రాయచోటిలో మహమ్మద్ ఐజాక్ అనేటువంటి ఉపాధ్యాయుల పైన దాడి చేసి చంపేసినటువంటి సంఘటన మనం చూసినాము. ఉత్తరప్రదేశ్ లో ఒక టీచరు కుర్చీ కింద బాంబు వేసి పేల్చినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగడానికి యాదృచ్ఛికంగా జరుగుతున్నామని మనం అనుకుంటే అది అమాయకత్వం. కాబట్టి పాలకులు వాటిని పెంచి పోషిస్తూ ఈ యొక్క తిరోగమన భావజాలను మనం చూసినాము. అదే అది ఎక్కడంటే మరి ఇండియన్ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా మరి ఎలాంటి అవాస్తవాలని చెప్తున్నారో మనం చూసినాము. ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లో తీసుకుపోయి ఈ తిరోగమన భావజాలను ప్రచారం చేస్తున్న సందర్భంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ఐక్యంగా ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరైతే అయ్యప్ప స్వాములు రాములపై ఏదైతే దాడులు చేసిందో ఆ దాడులను ప్రతి దాడులుగా కాకపోయినా ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకునే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలని టీఎస్యూటీఎఫ్ గా రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆ రాములు గారికి అండగా ఉన్నది. మేము షాద్నగర్ చౌరస్తాలో టీఎస్యూటీఎఫ్ గా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని రాములు గారికి అండగా ఉండాలని తెలియజేస్తున్నాం. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ మధ్య కాలంలో అక్కడ పనిచేస్తున్నటువంటి గెస్టెంట్ మాస్టర్ రాములు సార్ విద్యార్థులకు బోధనలో భాగంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఒక పిల్లవాని అప్పచెప్పినటువంటి అంశాలు రాకపోవడంతో మందలించినటువంటి క్రమంలో దాన్ని కాలు పెట్టి తన్నాడని చెప్పి ఆ పిల్లగాడు అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు దాన్ని వేరే రకంగా ప్రచారం చేసి దాన్ని పెద్ద ఎత్తున ఒక సమస్యను క్రియేట్ చేసి మొత్తంగా ఈ ఇష్యూను ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు అయ్యప్ప స్వాముల ముసుగులో వచ్చి పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుడు అయ్యప్ప స్వాములను అవమానించిందనేటువంటి నెపంతో అక్కడ ఆ ఉపాధ్యాయుని తీవ్రంగా ఉపాధ్యాయునిపై దాడి చేసి దుర్భాషలాడి అతన్ని ఆ పిల్లవాడిని కాళ్ళు ముట్టించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అందరి అయ్యప్ప మాల వేసుకున్నటువంటి స్వాములందరి కాళ్ళు ముట్టాలని చెప్పడం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఇది ఏదో అకస్మాత్తుగా జరిగినటువంటి ఘటన కాదు, ఇది ఒక పద్ధతి ప్రకారము జరిగినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు మతోన్మాదం ఫాసిజం వైపు పరుగులేస్తున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రతి ఘటనను కూడా పాలక వర్గాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ తమకు అనుకూలంగా మార్చుకొని పెద్ద వివాదాంశంగా పరిగణించి ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఈరోజు పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేస్తున్నటువంటి క్రమం దేశవ్యాప్తంగా అట్లా మనం చూస్తున్నాం. అందులో భాగంగా తుక్కుగూడలో కూడా అదే జరిగిందని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో మల్లికార్జున అనే ఉపాధ్యాయుని సేమ్ ఇదే రకంగా అతని వినాయకుని చందా ఇవ్వలేదని చెప్పి ఇతను హిందూ మత వ్యతిరేకాన్ని ప్రచారం చేసి మొత్తం ఊరంతా ఊరేగించి అతన్ని జై శ్రీరామన్ నినాదాలతో నెట్టుకుంటూ కొట్టుకుంటూ ఊళ్ళకు పోయి ఒట్టు పెట్టించి మొక్కించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు మతోన్మాదం పడగవిప్పి
పెద్ద ఎత్తున దళితులపై ఆదివాసులపై ప్రశ్నిస్తున్నటువంటి శక్తులపై దాడి చేస్తున్నటువంటి క్రమం ఈ రోజు ఏదైతే ఉందో అందులో భాగంగానే ఇది జరిగింది. అయితే ఇది చాలా సిగ్గుచేటు. నిజంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తులు చాలా సాత్వికతో ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. అట్లాంటిది లేకుండా ఆ అయ్యప్ప స్వాముల ముసుగులో మతోన్మాదం ఈ రోజు దాడి చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తనకు దాడి గురైనటువంటి వెంటనే ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేషన్ లో సంబంధిత వ్యక్తుల మీద ఫిర్యాదు చేస్తే మళ్ళీ దాదాపు 2 గంటల సమయంలోనే బెదిరించి ఫిర్యాదును వాపసు తీసుకోవడం ఇంకా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజు రాముల్ సార్ మీద ఒక్కడి మీద జరిగిన దాడి కాదు, ఇది యావత్తు ఉపాధ్యాయ లోకం మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఉపాధ్యాయ వర్గం మీదనే కాదు, భారత ప్రజాస్వామ్యం మీద, భారత లౌకికత్వం మీద, భారత రాజ్యాంగం మీద ఈ రోజు మతోన్మాదం చేసినటువంటి దాడిగా ఈ రోజు మేము చూస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ ఘటన గురించి ఇంతవరకు మాట్లాడకపోవడం నిజంగా చాలా శోచనీయం, సిగ్గుచేటైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. నిజానికి ఈ రోజు హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా చెప్పి వాళ్ళ మీద SC ST అట్రాసిటీస్ కేసుతో పాటు విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని మీద ఆటంకం కలిగించింది అనేటువంటి 353 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి, ఒకవేళ అట్లా భవిష్యత్తులో ప్రభుత్వాలు కానీ విద్యాశాఖ కానీ చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయ లోకం, ప్రజాస్వామిక వాళ్ళు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ రాముల్ సార్కు అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, లౌకికత్వం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. అట్లా నిలబడని పక్షంలో ఇది ఒక పెద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకునే కూడా మేము వెనుకపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం రాముల పైన దాడి కాదని యావత్ ఉపాధ్యాయ లోకం పైన దాడిగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే యావత్ ఉపాధ్యాయ లోకం పైనే దాడిగా దీన్ని పరిగణిస్తున్నాము. గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ చెప్పుకుంటూ తల్లి తండ్రి తర్వాత గురువుకి ప్రత్యేక స్థానం కల్పిస్తున్న ఏదైతే మతం అనుకుంటుందో ఆ మతం ముసుగులోనే మరి అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 41 రోజు నిష్ఠతో ఉంటామని అనుకుంటున్నారు. మరి నిష్ఠ వచ్చిన తర్వాత మాల వేసిన తర్వాత వాళ్ళ లోపల క్షమించే గుణం రావాలి. క్షమించే గుణంతో పాటు తప్పు జరిగిన దాన్ని కూడా క్షమించుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా కాకుండా దాడులు చేయడం అనేది ఏమైనా చర్య. ఈ ఏమైనా చర్యలో భాగంగా అక్కడ ఏమైనా ఉపాధ్యాయుడు ఒకవేళ నిజంగానే తప్పు చేసినట్టయితే పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఇంకా అతని పైన క్రమశిక్షణ చర్యలకు తీసుకోవాలి. కానీ భౌతికంగా దాడులు చేయడం అనేది TSUTF గా దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఉపాధ్యాయుల పద్ధతిలో దాడి కారణంగా కనిపిస్తుంది. అది ఉపాధ్యాయుడి మీద అనుకోవట్లేదు. మేము యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి దళిత వర్గం మీదనే జరుగుతున్న భావిస్తున్నాము. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్చుకుని తప్ప తెలుగు పక్కతో పడితే మార్గం ఉండదు, చెప్పడు కూడా. కానీ ఇక్కడ జరిగిన అంశం రాములను ప్రధానోపాధ్యాయుడు చేసిన అంశం ఏంటంటే ఆ స్టడీ అవర్లో చదివించే క్రమంలో ఆ బాబు దగ్గర తీసుకోవడంలో పొరపాటున యాదృష్టిగా తల్లి కింద తగవచ్చు కాదు, కానీ ఇంకో రకంగా ఇంకొకరం తీసుకెళ్ళి వాళ్ళు అయ్యప్ప స్వాముల ముసుగులో వచ్చి చాలా జై శ్రీరామ్ అనుకుంటూ, స్వామి అయ్యప్ప శరణం అనుకుంటూ చేసే దాడి అది సరి అయింది కాదు. ఇలాంటి పోతే ఇంతకుముందు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతాయి. వాళ్ళకు దాని గుణపాఠం చెప్పే వాళ్ళకు కూడా మేము నిష్కరించాలని తెలుపుతూ నా పేరు ఆకాష్ నాయక్. నేను అఖిల భారత విద్యార్థి సమైక్య షాద్నగర్ ఇన్ఛార్జ్ పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మొన్న జరిగినటువంటి కుంటుగూడలో ఒక ప్రధాన ఉపాధ్యాయులపై, రాములు అనే ఉపాధ్యాయులపై ఏదైతే అయ్యప్ప స్వాములు వారిపై దాడి చేయడం చాలా సిగ్గుపడిన విషయం. ఎందుకంటే ఉపాధ్యాయులను ఎంత గౌరవిస్తామంటే ఈరోజు ఆ అయ్యప్ప స్వాములు దాడి చేయడం వలన ప్రతి ఒక్కరు రేపు నాడు వారి పిల్లలకు ఏ చిన్న విషయం తగ్గినా కూడా పెద్ద దాడి చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి దాడి చేయడం చాలా సిగ్గుచేటని విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి తక్షణమే ఏదైతే అయ్యప్ప స్వాముల ముసుగులో ఏదైతే ఉపాధ్యాయుల పైన దాడి చేసిన వారు తక్షణమే ఉపాధ్యాయుని క్షమాపణ అడగాలని మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి మీద చర్యలు తీసుకొని వారికి పోలీసు విచారణ జరిపించి వారిని క్షమాపణ అడిగించాలని మేము వారిపై AS ఆధ్వర్యంలో అఖిల భారత విద్యార్థి సమైక్య తరపు నుంచి